వంకర తిరిగిన చేతులు కాళ్ళు, ముందుకు వంగిన వెన్నుముక, ఎదుగుదల లేని మరగుజ్జుతనం ఇవన్నీ ఒకే ప్రాంతంపై దాడి చేస్తే దాని పేరే నల్గొండ. ఫ్లోరైడ్ మహమ్మారి ఆ ప్రాంతవాసుల బతుకుల్లో చిమ్మ చీకట్లు నింపింది. కష్టాల కడగండ్లతో కన్నీరు మున్నీరైన ప్రజల్ని పట్టించుకున్న నాథుడే లేడు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కళ నెరవేరింది. స్వరాష్ట్ర స్వప్నం సిద్ధించింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. కానీ ఫ్లోరైడ్ బాధితుల బతుకుల్లో వెలుగులు మాత్రం రాలేదు. పాత ప్రాజెక్టులు పూర్తి చేయరు, కొత్త ప్రాజెక్టులు చేపట్టరు. అలా ఫ్లోరైడ్ కష్టాలు రెట్టింపయ్యాయి. దీంతో ఎండుతున్న గొంతుతో వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆ ఉమ్మడి నల్లగొండ జిల్లా. నల్గొండ పేరు వింటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఫ్లోరైడ్ సమస్య. ఈ ఫ్లోరైడ్ మహమ్మారి నల్గొండ జిల్లా వాసుల బతుకుల్లో చిమ్మ చీకట్లు నింపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను ఎవ్వరూ పట్టించుకోలేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని టీఆర్ఎస్ పదే పదే చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వచ్చింది. కానీ ఫ్లోరైడ్ బాధితుల బతుకుల్లో మాత్రం వెలుగులు రాలేదు. కృష్ణా నీటిని శుద్ధి చేసి ఇంటింటికి అందిస్తామని మాట ఇచ్చిన టీఆర్ఎస్ చౌటుప్పల్లో హడావిడిగా మిషన్ భగీరథ పైలాన్ను ఆవిష్కరించింది. దీని ద్వారా ఇంటింటికి మంచినీరు అందించకపోతే ఓట్లు అడగమంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. కానీ ఇప్పటికీ చుక్క నీరు ఇవ్వలేకపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినప్పటికీ ఓట్లు మాత్రం అడుక్కొని రెండవసారి అధికారంలోకి వచ్చింది. కానీ కృష్ణా జలాలు మాత్రం రాలేదు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కృష్ణా నీటి ట్యాంకులకు కనెక్షన్ కట్ చేశారు. మిషన్ భగీరథ పేరుతో ప్రతిరోజు వచ్చే కృష్ణా నీటి పైపు లైన్లను డిస్టర్బ్ చేసి మినీ ట్యాంకుల నీటిని రాకుండా చేశారు. దీంతో ప్రజలు డబ్బులు పెట్టుకొని మంచినీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని ఈ ప్రాంత ప్రజలు తమ సంపాదనలో 25% తాగునీటికే కేటాయించాల్సిన దుస్థితి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాపురించింది. ముందస్తు ఎన్నికలకు ముందు మార్చిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని అందిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మార్చి పూర్తయినా ఆ ప్రస్తావన తీసుకురావడం లేదు. అసలే ఇది వేసవి. దీంతో తాగునీరు లేక నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 నెలల రాక నీళ్లు రాక తగిలీవి అవుతుంది. ఎక్కడ పోయి ఎత్తుకొచ్చుకునే ఎడ దొరకలేవు. బోర్లు లేవు ఎత్తుకొచ్చుకుంటేందుకు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందడం లేదు. ఇక్కడ సంస్థానారాయణపురం గ్రామంలో 2800 కనెక్షన్లు ఉన్నాయి. అంతవరకే అని చెప్పారు. మిగతా ఇక్కడ దాదాపు ఒక సగం ఊరికి కనెక్షన్లే రాలేదు. ఇంతవరకు వచ్చిన దానికి అసలు వాటర్ సప్లై లేదు. కాకుంటే ఇక సంవత్సరం అవుతుంది. ఇక కృష్ణ వాటర్ పంప్ హౌస్ ఉంది. ఆ పంప్ హౌస్ బంద్, మొత్తం ఇప్పుడు బంద్ చేసి గేట్లే బంద్ చేసారు. వాళ్ళు జీతాలు ఇవ్వలేదు. అందులో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మునుగోడు ప్రజలు ప్రతిరోజు విషాన్ని తాగుతున్నారని ఓవైపు జల సాధన సమితి, మరోవైపు ఫ్లోరైడ్ విముక్త పోరాట సమితి ఉద్యమం చేసింది. ఫలితంగా నల్గొండలో కృష్ణా త్రాగునీటి జలాలు అందించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సమస్యను అంచెలంచెలుగా తగ్గించాలనే ఉద్దేశంతో దీర్ఘకాలిక ప్రణాళికలు ప్రకటించింది. 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో 21 మంది శాసనసభ్యుల బృందం ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలు అధికంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో పర్యటించింది. ఆ బృందం సూచన మేరకు ఫ్లోరైడ్ అధికంగా ఉన్న మునుగోడు ప్రాంతంలో, అలాగే అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు దగ్గరగా శాస్త్రవేత్తలకు అనుకూలంగా ఉన్న ప్రాంతంగా అప్పటి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం మాల్కాపురం గ్రామంలో 11 రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ను పెట్టాలని నిర్ణయించారు. అదేవిధంగా ఫ్లోరైడ్ తో బాధపడుతున్న వికలాంగులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతమైన నల్గొండ జిల్లాకు ఫ్లోరోసిస్ అధ్యయన కేంద్రాన్ని 2012 జూన్ 27న అప్పటి యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కేంద్రానికి అనుబంధంగా 30 నుంచి 40 పడకల ఆసుపత్రిని నిర్మించాల్సి ఉండటంతో చౌటుప్పల్ మండలంలోని మాల్కాపురం వద్ద సర్వే నంబర్ 486లో 8 ఎకరాల స్థలాన్ని సేకరించారు. అప్పటికే ఫ్లోరైడ్ పై అధ్యయనం చేస్తున్న హైదరాబాద్ లోని జాతీయ పోషకాహార సంస్థలోని ఒక విభాగానికి ఈ పనులు అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి 100 కోట్లు అవసరమవుతాయని నివేదించారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న జయరాం రమేష్ ఈ నిధులను మంజూరు చేశారు. ఇక దీని నిర్మాణం పూర్తయితే తమ జీవితాలు బాగుపడతాయని, మెరుగైన వైద్యం అందుతుందని ఆశపడ్డారు ఇక్కడి ఫ్లోరైడ్ బాధితులు.
కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో దీని గురించి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ రహితంగా మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ను మంజూరు చేసిందన్న విషయాన్నే మర్చిపోయింది. ఈ ప్రాజెక్టుకు మంజూరైన 100 కోట్ల నిధులను తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి పంపించాల్సిన నివేదికలు పంపకపోవడంతో కేంద్రం చూసి 11 రాష్ట్రాలకు చెందిన ఈ జాతీయ స్థాయి ఫ్లోరైడ్ రీసెర్చ్ కేంద్రాన్ని మరో రాష్ట్రానికి తరలించింది. ప్రపంచ చరిత్రలోనే ఫ్లోరైడ్ అత్యధిక గల ఏరియా అంటే మునుగోడు. దేశం మొత్తం మీద 2 ఫ్లోరైడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఉంటే అది ఒక గుజరాత్లో, మన తెలంగాణలో మునుగోడు కాన్స్టెన్సీ చౌటుప్పల మండలం మల్కాపురం గ్రామంలో ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కావాలని చెప్పి ఆ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన రీసెర్చ్ సెంటర్ అది. దానికోసం నేను ముందుండి 7 ఎకరాల స్థలాన్ని సేకరించి దాన్ని కబ్జా తీసుకొని పెట్టినా కూడా ఇప్పటి వరకు దాన్ని అతి లేదు గతి లేదు. అధికారంలోకి వచ్చేంత వరకు ఫ్లోరైడ్ బాధితులకు అండగా ఉంటామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ స్థాయి ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ను చేజేతులారా రాకుండా చేసింది. ఈ ప్రాజెక్ట్ మునుగోడు నియోజకవర్గానికి వచ్చినట్లయితే ఫ్లోరైడ్ తో బాధపడుతున్న వికలాంగులకు మెరుగైన వైద్యం అందడంతో పాటు ఈ రీసెర్చ్ సెంటర్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి ఉద్యోగ ఉపాధి దొరికేది. కానీ ఇవేవీ పట్టకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం రీసెర్చ్ సెంటర్ ను ఇక్కడ నిర్మించే విషయంలో విఫలమైందని ప్రజలు ఘంటాబద్ధంగా చెబుతున్నారు.